హలో మై డియర్ బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం, ఈ జూలై మంత్ మీకు ఎలా ఉండబోతుంది, ఈ జూలై మంత్లో మీ లైఫ్లో వచ్చే చేంజెస్ ఏంటి, అండ్ డివైన్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్కి ఈ మంత్ ఎలా ఉండబోతుంది, వాళ్ళ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి, అండ్ వాళ్ళు ఏం తెలుసుకోవాలి, అండ్ మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి వాళ్ళకి. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. అండ్ దిస్ ఈస్ ద కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్, జనరల్ రీడింగ్. కాబట్టి నేను చెప్పినవన్నీ అందరికీ కొన్ని రిజనేట్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు. అండ్ నేను షార్ట్ వీడియోస్ ఎక్కువగా చేయను, నేను లాంగ్ వీడియోసే చేస్తాను అండ్ డీటెయిల్గా చేస్తాను. ఎందుకంటే షార్ట్ వీడియోస్ నాకు నచ్చదు. షార్ట్ వీడియోస్లో ఎవరికి ఏది అర్థం కాదు, ఎవరికి ఎటువంటి గైడెన్స్ అనేది లభించదు. అందుకే నేను లాంగ్ వీడియోస్ మాత్రమే చేస్తాను. లెట్స్ గెట్ స్టార్ట్ ద రీడింగ్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యక్తి ఈ జూలై మంత్ ఎలా ఉండబోతుంది, ఈ జూలై మంత్లో వాళ్ళ లైఫ్లో వచ్చే చేంజెస్ ఏంటి, హెల్త్, వెల్త్, కెరియర్ పరంగా అండ్ లవ్ పరంగా మీరేం చెప్పబోతున్నారు, వాళ్ళ లైఫ్లో ఈ జూలై మంత్లో ఏం జరగబోతుంది. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. హెల్త్, ఓ మై గాడ్, హెల్త్, 2 of cups. ఓకే. వెల్త్, 10 of pentacles. ఓకే. Career, Knight of Pentacles. And love, 5 of Pentacles. Okay. And bottom of the deck, 4 of Wands. హెల్త్ పరంగా ముందు చూసుకున్నట్లయితే 2 of Cups. 2 of Cups అంటే చాలా మంది చెప్తూ ఉంటారు రీయూనియన్ కార్డ్స్ అనేసి, యూనియన్ కార్డ్ అనేసి చెప్తూ ఉంటారు. బట్ హెల్త్ పరంగా ఇక్కడ 2 of Cups వచ్చింది. దానికి అర్థం ఏంటి అంటే, హెల్త్ పరంగా మీరు కాన్షియస్గా ఉండాలని అర్థం. హెల్త్ పరంగా మీరు కేర్ని తీసుకోవాలి. చాలామంది ఓకే, మీ లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి, స్ట్రెస్ని ఫీల్ అవుతూ ఉన్నారు, మీరు అనుకుంది జరగట్లేదు, బిజినెస్ పరంగా లాస్ అయ్యి ఉన్నారు, రిలేషన్షిప్ పరంగా ఎన్నో లాసెస్ అయ్యి ఉన్నారు, యాంగ్జైటీకి గురవుతున్నారు, మెంటల్ టెన్షన్ ఉంది, ఆందోళన ఉంది, భయం ఎక్కువగా ఉంది, అనుకున్న పనులు సరైన సమయానికి చేయలేకపోతూ ఉన్నారు, పనులని మధ్య మధ్యలోనే ఆగిపోతూ ఉన్నాయి, ఏ పని ఫుల్ఫిల్ కావట్లేదు. సో ఆ యొక్క స్ట్రెస్ అనేది దేని మీద పడుతుంది అంటే మీ యొక్క హెల్త్ పైన పడుతుంది. అందుకే యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే, మీ సెల్ఫ్ లవ్కి ప్రయారిటీ ఇవ్వండి, సెల్ఫ్ కేర్కి ప్రయారిటీ ఇవ్వండి. ఆరోగ్యపరంగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యపరంగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోమని యూనివర్స్ మీకు ఇక్కడ చెప్తూ ఉంది. సెల్ఫ్ లవ్ అంటే ఇక్కడ 2 of Cups అంటే ఏంటి, 2 cups. ఇక్కడ 2 of Cups హెల్త్ పరంగా వచ్చిందంటే మీ యొక్క డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ మాస్కులైన్ ఎనర్జీ, అంటే శివశక్తుల సంయోగం. మనలోని కూడా శివుడు ఉన్నారు, శక్తి ఉన్నారు. ఆ శక్తుల సంయోగం కరెక్ట్గా బ్యాలెన్స్లో ఉన్నట్లయితే లైఫ్ కూడా బ్యాలెన్స్లో ఉంటుంది. ఈవెన్ మీ హెల్త్ కాన్షియస్ కూడా మీరు ఉంటారు. హెల్త్ ఎప్పుడైతే బాగుంటుంది, ఏదైనా మనం పని చేయాలన్నా మన హెల్త్ బాగుండాలి కదా. హెల్త్ బాగుంటే కదా లైఫ్లో మీరు ఏదైనా చేయగలరు, లేకపోతే మీరు ఎక్కడి నుండి ఏం చేయగలరు, ఏమీ చేయలేరు. హెల్త్ అనేది సహకరించాలి. అందుకే యూనివర్స్ మీకు ఇక్కడ ఏం చెప్తుంది అంటే, డివైన్ మీకు ఏం చెప్తుంది అంటే, హెల్త్ పరంగా కాన్షియస్గా ఉండండి, హెల్త్కి ముందుగా ప్రియారిటీ ఇవ్వండి. మీ యొక్క శరీరాన్ని యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, వ్యాయామం చేయండి. చేస్తున్నట్లయితే మీ బాడీకి ఫిట్నెస్ అనేది లభిస్తుంది. అలాగే మీ మైండ్, ఎప్పుడైనా మన బాడీ ఎక్సర్సైజ్ చేసినా, మన యొక్క బాడీని మనం జాగ్రత్తగా ఉంచుకున్నా, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకున్నా సరే మన మైండ్ అనేది బాగా పనిచేస్తుంది. మంచి మంచి ఆలోచనలు వస్తాయి, నెగిటివిటీ అనేది పోతుంది, పాజిటివిటీ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీకు మీరు ప్రియారిటీ ఇస్తున్నారు, బయట వాళ్ళన్నింటినీ వదిలేస్తున్నారు. నెగిటివ్ ఎనర్జీ అవ్వచ్చు, నెగిటివ్ ఎమోషన్స్ అవ్వచ్చు, నెగిటివ్ పర్సన్స్ అవ్వచ్చు, వాటన్నిటిని పక్కకు తోలుస్తున్నారు. కాబట్టి మీరు హెల్త్ కాన్షియస్గా ఉండగలుగుతారు. హెల్త్ కాన్షియస్గా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీరు పాజిటివ్గా ఆలోచించగలుగుతారు, పాజిటివ్గా వర్క్ చేయగలుగుతారు, అండ్ పాజిటివ్ థాట్స్ వస్తాయి. పాజిటివ్గా మీ లైఫ్లో ముందుకు మీరు ఫార్వర్డ్ అవ్వగలరు. ఓకే, ఎనీవే ఈ కార్డ్కి ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుసుకుందాం. యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందో. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ క్లారిఫై దిస్ 2 of Cups కార్డ్. హెల్త్ పరంగా జూలై మంత్ పరంగా చూస్తున్న వ్యూవర్స్కి 2 of Cups అనేది వచ్చింది. ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. ద టవర్. నేను ఇప్పుడే చెప్పాను, మీ లైఫ్లో స్ట్రగుల్స్ వల్ల మీరు ఏ పని చేయలేకపోతూ ఉన్నారు.
ఈ స్ట్రగుల్స్ ఉంది. టవర్ మూమెంట్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ కూడా సంబంధించింది. కొంతమంది ఈ జూలై మంత్ లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగబోతుంది. హైయెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఏ పాజిటివ్ వే, నాట్ నెగిటివ్ వే, ఇన్ ఏ పాజిటివ్ వే. మీ లైఫ్ లో ఎన్నో చేంజెస్ అనేవి రాబోతున్నాయి ఈ జూలై మంత్ లో. మీరు ఏదైతే లాస్ట్ ఓల్డ్ ప్యాటర్న్ ని ఫాలో అయ్యి ఉన్నారో, అంటే సరిగ్గా ఉదయం లేకపోవటం, సరైన సమయానికి ఏది వర్క్ చేయలేకపోవటం, ఈ రోజు చేయాల్సిన పని రేపటికి పోస్ట్ పోన్ చేయడం, హెల్త్ బాగోపోవడం వల్ల, మైగ్రేన్ హెడ్ఏక్ వల్ల అవ్వచ్చు, కళ్ళు నొప్పులు అవ్వచ్చు, బాడీ పెయిన్స్ అవ్వచ్చు, నీస్ పెయిన్, బ్యాక్ పెయిన్ అవ్వచ్చు. దానివల్ల మీరు పనులు అయితే చేయలేకపోతున్నారు, ఆ పనులు బట్ ఇప్పుడు అలా కాదు. ఈ జూలై మంత్ లో మీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీకు జరగబోతుంది. హైయెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్, లేకపోతే కొన్ని విషయాలు మీకు తెలియబోతున్నాయి, అది మీ జీవితాన్ని షేక్ చేయొచ్చు ఇన్ ఏ పాజిటివ్ వే. ఈ పాజిటివిటీ, ఈ ట్రాన్స్ఫర్మేషన్ రావడం అనేది మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఈ లైఫ్లో మీకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల, ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరగడం వల్ల మీ లైఫ్లో మీరు పాజిటివిటీ అనేది వస్తుంది, ఒక స్ట్రాంగ్నెస్ అనేది మీ లైఫ్లో వస్తుంది. ఇంతవరకు మీరు ఎదుటివారి మీద డిపెండ్ అయ్యి ఉన్నారు, ఎదుటివారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, ఎదుటివారు నాకు ఇది చేస్తారు అది చేస్తారు వాళ్ళపైన డిపెండ్ అయ్యి ఉన్నారు. బట్ ఇప్పుడు అలా డిపెండ్ అవ్వరు. మీ ఓన్ బాస్, మీ లైఫ్కి ఓన్ బాస్ మీరే. మై లైఫ్ మై రూల్స్. ప్రిపేర్ అవుతారు. ఓకే, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయినట్లయితే హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే మీలో మీరు పాజిటివిటీ తెచ్చుకొని మిమ్మల్ని మీరు పాజిటివ్గా ఉంచుకున్నట్లయితే, హెల్త్ కాన్షియస్గా ఉన్నట్లయితే, మీలో ఓల్డ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ ప్యాటర్న్ని పూర్తిగా కంప్లీట్లీ ఎంటైర్లీ దాన్ని పక్కకి నెట్టేసినట్లయితే ఏమవుతుంది హెల్త్ పరంగా? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత ఏం జరగబోతుంది? 6 of Swords. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీ యొక్క హెల్త్ కాన్షియస్ గా ఉన్నట్లయితే 6 of Swords మీ లైఫ్ లో ఏవైతే స్ట్రగుల్స్ ఉన్నాయో, ఏవైతే ఆబ్స్టికల్స్ ఉన్నాయో, ఏవైతే మెంటల్ టెన్షన్ ఉందో, భయం, ఆందోళన, ఓవర్ థింకింగ్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటి నుండి పూర్తిగా బయటపడతారు. వీటి నుండి పూర్తిగా ఈ మంత్లోనే మీరు బయటపడతారు. వీటి నుండి మీరు ఓవర్కమ్ చేసినట్లయితే, వీటి నుండి మిమ్మల్ని మీరు పోరాడి, అంటే మీరు ఫైట్ చేసి, నాకు ఇంక నా లైఫ్లో ఈ నెగిటివిటీ వద్దు, నెగిటివ్ ఎమోషన్స్ వద్దు, నెగిటివ్ పర్సన్స్ వద్దు, నా లైఫ్ని నేను చూసుకుంటాను, నేను ఇంతవరకు ఎదుటి వాళ్ళ మీద ఆధారపడ్డాను, వాళ్ళ గురించి ఆలోచించి నా మైండ్ పాట్ చేసుకున్నాను. ఇక్కడ సెల్ఫిష్ కాదు, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్కి మీరు ఇంపార్టెంట్ ఇస్తున్నారు. అలా ఇంపార్టెంట్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మీ లైఫ్ నుండి ఏవైతే నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ పర్సన్స్ ఉన్నారో, ఇల్యూషన్ ఉందో మీ మైండ్లో, మీ అన్కాన్షియస్ మైండ్, మీ కాన్షియస్ మైండ్లో, అదంతా రిమూవ్ అవుతుంది పూర్తిగా. ఓకే, హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే ఇలా ఉంది. బట్ హెల్త్ పరంగా కాన్షియస్గా ఉన్నట్లయితే ఈ లైఫ్లో మీ స్ట్రగుల్స్ అనేవి దూరం అవుతాయి. నెక్స్ట్ వెల్త్, 10 of Pentacles. ఓ మై గాష్, బ్యూటిఫుల్ కార్డ్, 10 of Pentacles. వెల్త్ పరంగా చూసుకున్నట్లయితే ద ఫ్యామిలీ మీకు చాలా ఈ యొక్క మంత్లో చూసుకున్నట్లయితే చాలా హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లో వస్తుంది. ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు 10 years నుంచి అవ్వచ్చు, 10 months నుంచి అవ్వచ్చు, ఈవెన్ 10 weeks నుంచి అవ్వచ్చు, ఏదైనా చాలా మంది ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ వర్క్ని స్టార్ట్ చేస్తున్నారు. కొంతమంది ఇక్కడ కొత్తగా యూట్యూబ్ని క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా ఇన్స్టాని క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వెల్తీ అవ్వాలనుకుంటున్నారు చాలా మంది. తనకు తాను ప్రొటెక్ట్ చేసుకోవడే కాదు, తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి, తనకి ఈవెన్ రానున్న భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకు కూడా మంచి లైఫ్ అనేది ఇవ్వాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నేనేదైతే నా లైఫ్లో నేను అచీవ్ చేయలేదో, నేను చదువుకోలేదో, నా పిల్లలకి నేను ఆ చదువుని ఇవ్వాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి టూర్స్కి తిప్పాలి. సో ఆ యొక్క మైండ్ సెట్లో ఉంటారు. అండ్ ఓవరాల్గా ఈ జూలైలో చూసుకున్నట్లయితే వెల్త్ పరంగా అయినట్లయితే 10 of Pentacles. హఠాత్తుగా మీకు ఫైనాన్షియల్ బ్రేక్ త్రో లభించే అవకాశం ఉంది. ఫైనాన్షియల్గా మీకు ఎవరైనా హెల్ప్ చేసే అవకాశం ఉంది. ఇది వరకు మీరు ఎవరికైనా హెల్ప్ అడిగినట్లయితే ఫైనాన్షియల్గా, మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మీ యొక్క ఫ్యామిలీ కావచ్చు, ఆ సమయంలో మీకు హెల్ప్ చేయకపోయినట్లయితే నవ్వు వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. పార్ట్నర్షిప్ వర్క్ కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది మీ లైఫ్లో. మీరు చాలా మంది ఫ్యామిలీతో కలిసి బయటకు టూర్కి వెళ్ళే అవకాశం ఉంది ఈ జూలైలోని. లైక్ జగన్నాథ రథయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి రథయాత్రకి వెళ్ళే అవకాశం ఉంది మీ ఫ్యామిలీతో కలిసి. వావ్, టూర్ ప్లాన్ చేస్తున్నారు ఈ జూలైలో వెళ్ళడానికి చాలా మంది. లేకపోతే ఏదైనా పిలిగ్రామ్, అంటే ఏదైనా దేవుని యొక్క దర్శనం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. మీ యొక్క చాలా మంది కోరికలు నెరవేరున్నాయి ఈ జూలై మంత్, ఈ జూన్ ఎండింగ్లో అవ్వచ్చు,
జూలై ఫస్ట్ వీక్లో అవ్వచ్చు మీ యొక్క కోరికలు నెరవేరబోతున్నాయి. ఎందుకంటే భగవంతుడికి మీరు ప్రే చేస్తున్నాను మీ యొక్క కోరిక నెరవేరాలని. తప్పకుండా ఆ కోరిక అనేది ఇక్కడ నెరవేరుతుంది. మీ ఫ్యామిలీతో మీరు ఫుల్గా హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తారు ఈ యొక్క జూలై మంత్లో అయినట్లయితే. ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి కొంతవరకు గట్టెక్కుతారు. ఫైనాన్షియల్గా మీకు హెల్ప్ అనేది లభిస్తుంది. హెల్ప్ఫుల్ పీపుల్, యూనివర్స్ అనేది మీకు ఆ హెల్ప్ఫుల్ పీపుల్ వరకు చేరుస్తుంది. ఎందుకంటే బాటమ్ ఆఫ్ ద డెక్ అనేది 4 ఆఫ్ వాండ్స్ అనేది హ్యాపీనెస్కి సంబంధించింది, అలాగే ఎంజాయ్కి సంబంధించింది, సక్సెస్ కూడా సంబంధించింది. ఓకే, ప్లీజ్ యూనివర్స్ ఎక్స్ప్లెయిన్ దిస్ కార్డ్ 10 ఆఫ్ పెంటికల్స్. వెల్త్ పరంగా చూస్తున్న వ్యూవర్స్కి 10 ఆఫ్ పెంటికల్స్ అనేది వచ్చింది. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. ప్లీజ్ క్లారిఫై దిస్ 10 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ యూనివర్స్. ఓ మై గాడ్, ద లవర్స్. ద లవర్స్ అంటే మీరు అనుకోవచ్చు నేను ఎవరిని ప్రేమించలేదు, వెల్త్ పరంగా లవ్ ఎందుకు వచ్చిందని. ఇక్కడ లవర్స్ అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం. ఇక్కడ 2 ఆఫ్ కప్స్ హెల్త్ పరంగా వచ్చింది. ఇక్కడ వెల్త్ పరంగా చూసుకున్నట్టయితే ద లవర్స్ వచ్చింది. మీకు మీరు ప్రయారిటీ ఇవ్వండి. పదే పదే ఇక్కడ రీడింగ్కి వస్తున్న మెసేజ్ ఏదంటే మీకు మీరు ప్రయారిటీ ఇవ్వండి. ఈ మంత్లో ఎదుటి వారికి చాలా ప్రయారిటీ ఇచ్చారు, ఎదుటి వారి గురించి మీరు ఎంతో తాపత్రయపడ్డారు, దట్స్ ఇట్. బట్ ఈ మంత్లో మీకు మీరు ప్రయారిటీ ఇవ్వండి. మీకు మీరు సెల్ఫ్ లవ్ని, మీకు మిమ్మల్ని మీరు ప్రేమించండి. అలాగే సెల్ఫ్ కేర్. లైక్ మీరు చాలా రోజులుగా మీకంటూ ఒక బట్టలు తీసుకోలేదు, కొత్త బట్టలు తీసుకోండి. మీ గురించి ఏదో ఒక చిన్న మీకు మీరు ఏదైనా ప్యాంపర్ చేసుకోండి, మీకు మీరు ఏదైనా గిఫ్ట్ చేయండి. ఎదుటి వారికి గిఫ్ట్ ఇవ్వడం కాదు, ఎదుటి వారికి నేను గిఫ్ట్ ఇచ్చినట్లయితే వాళ్ళు నన్ను మెచ్చుకుంటారు, వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేస్తారు, అలా కాదు. మిమ్మల్ని మీరు కూడా అప్రిషియేట్ చేసుకోవాలి. మీ యొక్క ఇన్నర్ సెల్ఫ్, మీ యొక్క చైల్డ్ ట్రామా అవ్వచ్చు, మీ యొక్క ఇన్నర్ చైల్డ్కి కూడా కొన్ని సంతోషాలు అనేవి ఉంటాయి, ఆ సంతోషాన్ని ఇవ్వండి. ఓవరాల్గా వెల్త్ పరంగా చూసుకున్నట్లయితే ఫ్యాంటాస్టిక్. మీకు ఫైనాన్షియల్ హెల్ప్ అనేది లభించబోతుంది. ద లవర్స్ ఎవరైతే వెల్త్ పరంగా ఒకప్పుడు మిమ్మల్ని ఎవరైతే రిజెక్ట్ చేశారో, మీరు వెల్తీ కాదు, మీ దగ్గర ఇది లేదు, మీ దగ్గర అది లేదు అని, వాళ్ళే మీకు హెల్ప్ చేయబోతున్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు సపోర్ట్ అనేది ఇవ్వబోతున్నారు. మీ యొక్క లవర్ మీకు సపోర్ట్ ఇవ్వబోతున్నారు మీరు వెల్తీ అవ్వడానికి. మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. మొదట్లో మీ పార్ట్నర్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. నవ్వు వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు, మీకు తోడుగా ఉండాలనుకుంటున్నారు, మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఈవెన్ హెల్ప్ చేసినట్లయితే ద లవర్స్ సెల్ఫ్ కేర్కి, సెల్ఫ్ లవ్కి ప్రియారిటీ ఇచ్చినట్లయితే ఏమవుతుంది? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ వెల్త్ పరంగా చూస్తున్న వ్యూవర్స్కి. ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్ 6 ఆఫ్ పెంటికల్స్. మీకు మీరు హెల్ప్ చేసుకోవడమే కాదు, ఇక్కడ ఎదుటి వారికి కూడా హెల్ప్ చేసే పొజిషన్కి మీరు వెళ్తారు. ఇన్స్టెంట్గా కాదు, రానున్న రోజుల్లో. ఇన్స్టెంట్గా ఏది జరగదు. రానున్న రోజుల్లో మీకు మీరు ప్రయారిటీ ఇచ్చి సెల్ఫ్ లవ్కి, సెల్ఫ్ కేర్కి ప్రయారిటీ ఇచ్చినట్లయితే, మీ పైన మీరు వర్క్ చేసినట్లయితే, ఎఫర్ట్స్ చేసినట్లయితే, ప్రయత్నాలు చేసినట్లయితే ఆపకుండా 6 ఆఫ్ పెంటికల్స్. ఇది మీరు ఒకరికి ఇంకొకరు మీకు హెల్ప్ చేయడం కాదు, మీరు ఇంకొకరికి హెల్ప్ చేసే స్టేజ్లోకి వెళ్తారు. 6 ఆఫ్ పెంటికల్స్. ఓకే, అండ్ 6 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఇంకోటి కూడా ఏం చెప్తుంది అంటే గివ్ అండ్ టేక్ ఎనర్జీ. భగవంతుడు మీకు ఏది ఇస్తాడో, భగవంతుడు అంటే గ్రాటిట్యూడ్ అనేది చెప్పండి. యూనివర్స్కి గ్రౌండెడ్గా ఉండండి. ఏది మీది కాదు, ఈ జీవితం కూడా మీది కాదు, ఈ శరీరం కూడా మీది కాదు. ఈ శరీరం కూడా భగవంతుడు ఇచ్చింది. ఈ శరీరం కూడా మన ఒకనొక రోజు మట్టిలో కలిసిపోవాల్సిందే. సో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే, ఏదైతే భగవంతుడు మీకు ఇస్తున్నాడో, ఈవెన్ ₹1 అవ్వచ్చు, ₹2 అవ్వచ్చు, అందులో ఒక ₹0.50 అయినా అవ్వచ్చు, కుక్కలకి ఏదైనా వేయండి, పేదవారికి అన్నం పెట్టండి, లేకపోతే ఎవరికైనా ఏదైనా డొనేట్ చేయండి. బట్టల రూపంలో అవ్వచ్చు, తినే ఆహార పదార్థాల రూపంలో అవ్వచ్చు. అలా ఇచ్చినట్లయితే మీ లైఫ్లో మీరు వెల్తీ అవుతారు. వితిన్ 10 months, ఈ జూలై చూసుకున్నట్లయితే, ఈ జూలై నుండి వచ్చే జూలైలోపు మీరు వెల్తీ అనేది తప్పకుండా అవుతారు. ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో, ఎవరైతే విశ్వాసం ఉందో భగవంతుని పైన, ఆ డివైన్ పైన, తప్పకుండా మీరు వెల్తీ అనేది అవుతారు. అండ్ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే నైట్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ వెల్త్ పరంగా చూసుకున్నట్లయితే 10 ఆఫ్ పెంటికల్స్. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే నైట్ ఆఫ్ పెంటికల్స్. నైట్ అనేది చాలా నెమ్మదిగా కొనసాగుతూ ఉంటుంది. ఫాస్ట్నెస్ అనేది ఉండదు, నెమ్మదిగా. సో వెల్తీ అవ్వాలన్నా కెరియర్లోని స్టెప్ బై స్టెప్ అంతా ఒకే విధంగా కాదు. అందుకే నేను 10 months అన్నాను. ఈ జూలై నుండి వచ్చే జూలై వరకు
ఓకే, నైట్ ఆఫ్ పెట్టికల్స్. ఇక్కడ నైట్ ఆఫ్ పెట్టికల్స్ చూసుకున్నట్లయితే కాంటెంప్లేషన్. సీ దిస్ కార్డ్, కాంటెంప్లేషన్. ఓకే, నైట్ ఆఫ్ పెట్టికల్స్ అనేది డిటర్మినేషన్కి సంబంధించింది, పట్టుదలకు సంబంధించింది. నేను ఏదైనా చేస్తాను అంటే చెయ్యాలి, దట్స్ ఇట్. ఈ రోజు వరకు రేపు పోస్ట్ పోన్ చేస్తాను, రేపు వరకు ఎల్లుండికి పోస్ట్ పోన్ చేస్తాను అంటే మీ కెరియర్ కూడా పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది. మీరు ఏదైతే బెటర్ని సాధించాలనుకుంటే, మీ లైఫ్లో ఏదైతే సక్సెస్ని మీరు పొందాలనుకుంటున్నారో ఆ సక్సెస్ అనేది వెనకాలే ఉండిపోతుంది, మీ వరకు రాదు, అది లేట్ అవుతుంది. ఏదైతే మీరు వేగంగా గెయిన్ చేయాలనుకుంటున్నా అది కాస్త వెనక్కి వెళ్ళిపోతుంది, ముందుకు రాదు. సో యూనివర్స్ మీకు ఇక్కడ ఏం చెప్తుందంటే, ఒక ప్లాన్ అనేది మెయింటైన్ చేయండి, ఒక టైం టేబుల్ అనేది మెయింటైన్ చేయండి. నేను ఈ రోజు ఇది చేయాలి, రేపు అది చేయాలి. ఒక టైం టేబుల్ పెట్టుకొని మీరు ఆ రోజు ఏం చేయాలో అది చేసినట్లయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విత్ ఇన్ వన్ ఇయర్లో మీరు ఈ పొజిషన్కి చేరుకుంటారు. ద బ్యూటిఫుల్ కార్డ్ 10 ఆఫ్ పెంటికల్స్. విత్ ఇన్ 1 ఇయర్, ఈ జూలై నుండి నెక్స్ట్ జూలైకి విత్ ఇన్ 1 ఇయర్లో మీరు ఈ యొక్క వెల్తీ పొజిషన్కి చేరుకుంటారు. అబండెన్స్, ప్రాస్పారిటీ అనేది మీకు మీ లైఫ్లోకి వస్తుంది. సో డిటర్మినేషన్గా మీకు ఏదైతే గోల్స్ ఉన్నాయో, మీరు ఏదైతే లైఫ్లో అచీవ్ చేయాలనుకుంటున్నారో, ఏ గోల్కి అయితే రీచ్ అవ్వాలనుకుంటున్నారో ఆ గోల్కి మీరు రీచ్ అవుతారు. డిటర్మినేషన్తో వర్క్ చేసినట్లయితే, పట్టుదలతో చేసినట్లయితే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ రోజు చేయాల్సింది రేపు పోస్ట్ పోన్ చేయకుండా చేసినట్లయితే. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్. ప్లీజ్ క్లారిఫై దిస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్. కెరియర్ పరంగా వచ్చింది, చూస్తున్నాం. Yes, 2 of Pentacles. Look at this card, 2 of Pentacles. జగ్లింగ్. లైఫ్లోని అన్నీ చూడండి, లైఫ్లో ప్రాక్టికాలిటీ ఉండాలి, స్పిరిచువాలిటీ కూడా ఉండాలి. భగవంతుణ్ణి నమ్మాలి. మెటీరియలిస్టిక్ వరల్డ్ ఏంటంటే డబ్బు, మనం చేస్తున్న వర్క్, మనకు కావాల్సిన మన నీడ్స్ అంటూ ఉంటాయి. ఇది కావాలి, అది కావాలి అంటే రోజు బట్టలు అనేసి, లేకపోతే ఇంటికి కావాల్సిన సామాగ్రి అని, ఇదంతా మెటీరియలిస్టిక్ వరల్డ్. ఇక్కడ యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది, మెటీరియలిస్టిక్ వరల్డ్లోని మీరు ఉండండి, అలాగే స్పిరిచువల్ వరల్డ్లో కూడా ఉండండి. రెండింటిని బ్యాలెన్స్ చేయండి లైఫ్లో. ఒకదానికి ఎక్కువ ప్రయారిటీ, ఒకదానికి తక్కువ ప్రయారిటీ ఇచ్చినట్లయితే మీ లైఫ్ కూడా ఇలా అవుతుంది. అలా ఉండకూడదు. లైఫ్ బ్యాలెన్స్లో ఉండాలి, మీ చక్రాస్ బ్యాలెన్స్లో ఉండాలి. లైఫ్ బ్యాలెన్స్లో ఉండి మీ యొక్క వర్క్ని, అలాగే మీ యొక్క ఇన్నర్ వర్క్ అంటే స్పిరిచువాలిటీ, ఈ రెండు బ్యాలెన్స్లో ఉన్నట్లయితే, ప్రాక్టికాలిటీ, స్పిరిచువాలిటీ రెండు బ్యాలెన్స్లో ఉన్నట్లయితే మీ లైఫ్లో మీరు ఏదైతే ఇంతవరకు ఇన్బ్యాలెన్స్లో ఉన్నాయో, ఈవెన్ మీ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ అవ్వచ్చు, మీ యొక్క రిలేషన్షిప్లో స్టెబిలిటీ లేకపోయి ఉండొచ్చు, ఆ స్టెబిలిటీ అనేది మీ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది. పట్టుదలతో మీరు ఏదైనా పని చేసినట్లయితే, దానిపైన వర్క్ చేసినట్లయితే. ఓకే యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఒకవేళ ప్రాక్టికాలిటీ, స్పిరిచువాలిటీని మెయింటైన్ చేసినట్లయితే, బ్యాలెన్స్లో ఉంచినట్లయితే కెరియర్లోని చూస్తున్న వ్యూయర్స్ ఎక్కడికి చేరుకుంటారు, వాళ్ళకి ఏం లభిస్తుంది? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఓ మై గాడ్, ద ఫూల్. డెఫినెట్లీ న్యూ బిగినింగ్స్, న్యూ ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి వస్తాయి. మీరు డిటర్మినేషన్తో వర్క్ చేసినట్లయితే, ప్రాక్టికాలిటీ, స్పిరిచువాలిటీని బ్యాలెన్స్లో ఉంచుకున్నట్లయితే, లైఫ్లో ముందుకు అడుగు వేసినట్లయితే, మూవ్ ఆన్ అయినట్లయితే ప్రతి ఒక్క దాని నుండి, ద ఫుల్ డెఫినెట్లీ మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ వస్తాయి, న్యూ ప్రాస్పరిటీ అనేవి వస్తాయి, న్యూ ఆపర్చునిటీస్ అనేవి కూడా మీ లైఫ్లోకి వస్తాయి. ఈవెన్ మీ రిలేషన్షిప్లో అవ్వచ్చు, బిజినెస్లో అవ్వచ్చు, సెకండ్ ఛాన్స్ మీరు కావాలనుకున్నట్లయితే, సెకండ్ ఛాన్స్ మీకు రావాలనుకున్నట్లయితే ఆ సెకండ్ ఛాన్స్ కూడా మీకు లభిస్తుంది తప్పకుండా, బట్ బ్యాలెన్స్లో ఉన్నట్లయితే. చూడండి, ఇది వినేసి వదిలేయడం కాదు. ఏదైతే నేనే కాదు, నా రీడింగ్ అనే నేను చెప్పట్లేదు. మీరు ఎవరైనా రీడింగ్స్ వినేసి విన్నట్టే విని వదిలేయడం కాదు. అవి మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే, వాటిని మీరు పాటించినట్లయితే తప్పకుండా ఈ లైఫ్లో ఏదైతే చెప్తున్నా ఈ లైఫ్లో మీరు 100% అచీవ్ చేయగలరు. 100% కాదు, 101% మీరు అచీవ్ చేయగలరు వీటిని. నెక్స్ట్ లవ్ పరంగా చూసుకున్నట్లయితే 5 of Pentacles.
ఫైవ్ ఆఫ్ పెట్టికల్స్ పావర్టీకి సంబంధించింది అంటారు. ఫైవ్ ఆఫ్ పెట్టికల్స్ అనేది. బట్ ఏది ఏమైనా సరే, ఇన్ని ఉన్నా సరే, పావర్టీ ఉన్నా సరే, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైవ్ ఆఫ్ పెట్టికల్స్, భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం కానీ భగవంతుడు ఎప్పుడు మనతో తోడుగా ఉంటాడు, మనల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ ఆల్ మనం అందరూ ఆ భగవంతుని బిడ్డలమే. ఓకే, డివైన్ చైల్డ్ మనందరం. ఇక్కడ లవ్ పరంగా చూసుకున్నట్లయితే మీ రిలేషన్షిప్లో ప్రెజెంట్ సిచ్యువేషన్లో కూడా స్ట్రగుల్స్ అనేవి ఉన్నాయి, గొడవలు అనేవి ఉన్నాయి, ఈగోయిస్టిక్ ఫైట్ అనేది ఉంది, స్వార్థం అనేది ఉంది. స్వార్థం వల్ల కూడా మీ యొక్క పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుట్ చేయట్లేదు, మీతో మాట్లాడట్లేదు. ఒకవేళ మీరు కాంటాక్ట్ అవుదాం అనుకున్నా సరే అతను మాట్లాడడానికి రెడీగా లేరు. హ్యార్ అండ్ హిమ్, ఆమె అతను మాట్లాడడానికి మీతో రెడీగా లేరు. సో దానివల్ల కూడా మీరు మెంటల్గా డిప్రెషన్కి లోన్ అవుతున్నారు, యాంగ్జైటీకి లోన్ అవుతున్నారు, భయంకి ఆందోళనకు గురవుతున్నారు, సరైన పనులు చేయలేకపోతున్నారు. మీ యొక్క దాని స్ట్రెస్ అనేది మీ యొక్క ఆరోగ్యం పైన పడుతుంది. అందుకే ద ఫస్ట్ కార్డ్ 2 ఆఫ్ కప్స్ అనేది వచ్చింది హెల్త్ పరంగా ఈ జూలై మంత్ చూసుకున్నట్లయితే. సో మిమ్మల్ని మీరు కంట్రోల్లో ఉంచుకోండి, మీ ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచండి. ముందు లవ్ పరంగా చాలా మంది సెకండ్ మ్యారేజ్ అవ్వట్లేదు, అందుకే 4 ఆఫ్ వాండ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్. తప్పకుండా మీరు ఏదైతే లైఫ్లో మీ యొక్క లవ్ పరంగా అవ్వచ్చు, ఫైనాన్షియల్ పరంగా అవ్వచ్చు, స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నారో ఆ స్ట్రగుల్స్ అనేవి డెఫినెట్గా మీ లైఫ్లో ఎండ్ అవుతాయి. ఈ విత్ ఇన్ 2 months అవ్వచ్చు, విత్ ఇన్ 3 months అవ్వచ్చు. బట్ అలా ఎండ్ అవ్వాలంటే 5 ఆఫ్ పెట్టికల్స్, భగవంతుడి పైన నమ్మకం ఉంచాలి. చూడండి, ఏది పర్మనెంట్ కాదు. దిస్ ఫేజ్ ఇస్ టెంపరీ, కొద్ది రోజులు మాత్రమే. ఈ ఫేజ్ అనేది ఈ రోజు కాకపోతే రేపు అనేది ఎండ్ అయిపోతుంది. పాజిటివ్ ఫేజ్ అనేది మీ లైఫ్లోకి తప్పకుండా ఎంటర్ అనేది అవుతుంది. ఈ నమ్మకంతో మీరు ఉన్నట్లయితే, ఈ యొక్క పాజిటివ్ మైండ్ సెట్తో మీరు ఉన్నట్లయితే డెఫినెట్లీ మీ యొక్క లవ్ రిలేషన్షిప్లో అవ్వచ్చు, ఈవెన్ మ్యారేజ్ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ అవ్వచ్చు, ఎక్స్ట్రా మెటీరియల్ రిలేషన్షిప్ అవ్వచ్చు, వాట్ ఎవర్ సేమ్ జెండర్ రిలేషన్షిప్ అవ్వచ్చు, మీ యొక్క రిలేషన్షిప్లో చేంజెస్ అనేవి నెమ్మదిగా వస్తాయి. ఎందుకంటే మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, గట్టిగా పట్టుకొని ఉన్నారు. నో, చేయొచ్చు, చేంజ్ అయితే చేయొద్దు. డోంట్ చేంజ్ ఎనీథింగ్. ఓకే, ఏదైతే మీకు దక్కట్లేదో, ఏదైతే మీరు దాని వెనకాల పడుతూ ఉన్నారో, అయినా మీరు ఎఫర్ట్ చేసినా మీ చేతుల్లోకి రావట్లేదో, అలాంటి దాన్ని యూనివర్స్కి వదిలేయండి, డివైన్కి వదిలేయండి, డివైన్కి సరెండర్ చేసేయండి పూర్తిగా. ఎప్పుడైతే మీరు డివైన్కి సరెండర్ చేస్తారో మీ లైఫ్లో ఆటోమేటిక్గా చేంజెస్ అని వస్తాయి. డివైన్ మిమ్మల్ని కలుపుతుంది, మీ యొక్క పర్సన్ని మిమ్మల్ని దగ్గర చేస్తుంది. ఆ యొక్క పాసిబిలిటీస్ అనేవి డివైన్ అనేది మీకు తీసుకొని వస్తుంది మీ లైఫ్లో. ఎనీవే యూనివర్స్, ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్, ప్లీజ్ క్లారిఫై దిస్ 5 ఆఫ్ పెట్టికల్స్ కార్డ్ యూనివర్స్, ప్లీజ్. లవ్ పరంగా అండ్ నాకు ఇక్కడ ఎవరితో స్ట్రాంగ్ ఎనర్జీ అనేది చూడండి. ఒక మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని అబ్యూజ్ చేస్తున్నట్లయితే ఆ వ్యక్తి వెనకాల మీరు పడాల్సిన అవసరం లేదు, వదిలేయండి. యూనివర్స్ ఎవరో నాకు తెలియదు, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఈవెన్ స్పెసిఫిక్ మెసేజ్ అవ్వచ్చు, 1 or 2 persons అవ్వచ్చు, దీనికి రీజనేట్ అవ్వచ్చు. ఏ వ్యక్తి వెనకాల మీరు పడుతున్నారో, ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, మిమ్మల్ని అబ్యూజ్ చేస్తున్నారు, మీరు ప్రేమ పంచిన తర్వాత కూడా, ఎఫర్ట్స్ చేసిన తర్వాత కూడా, అలాంటి వ్యక్తిని మీ లైఫ్లో మీరు ఉంచుకోవాల్సిన అవసరం అయితే లేదు, విడిచిపెట్టేయండి. ఓకే, మీరు ప్రేమించారు, కానీ అలాంటి వ్యక్తి మీ లైఫ్లో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని, మీ యొక్క ఎఫర్ట్స్ని అతను అర్థం చేసుకోవట్లేదు, మీ యొక్క ప్రేమని అర్థం చేసుకోవట్లేదు. ఓ మై గాడ్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, నేను ఇప్పుడే చెప్పాను. బీ ప్రాక్టికల్, బీ లాజికల్, బీ ఇంట్యూటివ్. మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ చెప్తుంది, ఫాలో అవ్వండి లవ్ పరంగా చూసుకున్నట్లయితే. ఎందుకంటే రిలేషన్షిప్లోని లాజికల్గా ప్రాక్టికల్గా ఆలోచించలేము కాబట్టి ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ లవ్ పరంగా వచ్చింది కాబట్టి మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి. ద క్వీన్ ఆఫ్ ఇంట్యూషన్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి. మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని వినండి, దాన్ని పక్కన పెట్టేయద్దు. మీరు ప్రేమించిన వ్యక్తే, బట్ మీ యొక్క మనసు మీకు చెప్తుంది ఆ వ్యక్తి నీకు కరెక్ట్ కాదు, ఆ వ్యక్తి ఇంకో పర్సన్తో ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్, కొంతమంది సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. మీ హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, వేరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది మీ యొక్క పర్సన్ పైన లస్ట్ స్పెల్స్ అవ్వచ్చు, వశీకరణ స్పెల్స్ అనేవి ఉపయోగిస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ ఉంది. సో ఫ్యామిలీ యొక్క
కంట్రోల్ నుండి మీ యొక్క పర్సన్ బయటికి రాలేకపోతున్నారు, అందుకే మీ పర్సన్ మీతో రీచ్ అవుట్ చేయలేకపోతున్నారు, మీతో మాట్లాడలేకపోతున్నారు, మీకు టైం ఇవ్వలేకపోతున్నారు. బట్ నౌ ఈ టైంలో 5 of Pentacles ఈ క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా భగవంతుడు మీతోనే ఉన్నాడు. భగవంతుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. భగవంతుడు ఏం చెప్తాడంటే, నేనున్నాను నీతో, నేను ఎందుకు భయపడుతున్నా, నీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్గా నేను నీకు అన్నీ చెప్తూనే ఉన్నాను. నా యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అవుతూ మీ యొక్క పనులు మీరు చేసినట్లయితే ఏం జరుగుతుంది? యూనివర్స్ ప్లీజ్ గైడ్ని. లవ్ పరంగా చూసుకున్నట్లయితే క్వీన్ ఆఫ్ వార్డ్స్ వచ్చింది. ఒకవేళ ఇన్నర్ ఇంట్యూషన్ని విని ఈ యొక్క పర్సన్ వాళ్ళ లైఫ్లో ఏవైనా చేసినట్లయితే వాళ్ళు ఎక్కడికి చేరుకుంటారు ఈ యొక్క లవ్ ప్రాబ్లంలోని? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ఎక్కడికి చేరుకుంటారు? 5 of Swords. 5 of Swords అనేది ఇన్నర్ స్ట్రెంగ్త్కి సంబంధించింది. మీ యొక్క ఇన్నర్ స్ట్రెంగ్త్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పర్సన్ ఇక్కడ ఉన్నారు చూడండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక పర్సన్ ఇక్కడ ఉన్నారు. ఓ మై గాష్, ఇక్కడ పర్సన్ ఉన్నారు చూడండి. ఇక్కడ పర్సన్ కూర్చుని ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. 5 of Swords అనేది ఇన్నర్ స్ట్రెంగ్త్కి సంబంధించింది. మీ మనసులో ఏదైతే సంఘర్షణకి మీరు లోన్ అవుతున్నారో, మీ మనసులో ఏదైతే గొడవలు అవుతున్నాయో, ఇదేంటి నాకెందుకు ఇలా జరిగింది, నా పర్సన్ నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు, నేను ఇన్ని ఎఫర్ట్ చేసిన ఇంకో నా పర్సన్ వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళారు, ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి, ఈ ఫ్యామిలీ ఇష్యూస్ ఏంటి, ఎన్నో విధాలుగా మీ మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి. వీటన్నిటిని పక్కన పెట్టేయండి. మీ యొక్క ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ని శాంతపరచండి ఒకే ఒక్క మాటతో. ఏది ఏమైనా సరే ఐఆమ్ పాజిటివ్, మీ యొక్క పాజిటివ్ అఫర్మేషన్స్ని యూజ్ చేయండి. లైక్ ఐఆమ్ పాజిటివ్, గాడ్ ఆల్వేస్ విత్ మీ, యూనివర్స్ ఆల్వేస్ విత్ మీ, నా లైఫ్లో పాజిటివిటీ ఉంది, ఐఎమ్ లవబుల్ పర్సన్, ఐ డిజర్వ్ లవ్. ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ని మీరు పదే పదే యూజ్ చేయడం వల్ల మీ అన్కాన్షియస్ మైండ్లో ఏవైతే నెగిటివ్ ప్యాటర్న్ అనేది ఉందో, నెగిటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ఇల్యూషన్ అనేది బయటకు వస్తుంది. ఇల్యూషన్ అనేది బయటకు వచ్చి మీ యొక్క ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి పూర్తిగా ఎండ్ అవుతాయి. బయట కాన్ఫ్లిక్ట్స్ కాదు, మీ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్. ఎప్పుడైతే మీ యొక్క మనసులో మీ యొక్క మనసులో అంతరాత్మలో ఏవైతే సంఘర్షణకి మీరు గురవుతున్నారో, ఈ సంఘర్షణ నుండి మీరు బయటకు వచ్చినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క ఫిజికల్ వరల్డ్ అంటే మెటీరియల్ వరల్డ్లో కూడా చేంజెస్ అనేవి వస్తాయి ఆటోమేటిక్గా. మీరు ఎన్నో ప్రయత్నించారు, అప్పటికి ఫిజికల్ వరల్డ్లో ఎటువంటి చేంజెస్ మీకు కనబడట్లేదు. అలాంటప్పుడు మీ యొక్క ఇన్నర్ వరల్డ్లో అంటే మీలో మీరు చేంజెస్ తీసుకొని రండి. మీలో మీరు చేంజెస్ ఎప్పుడైతే తీసుకొని వస్తారో ఆటోమేటిక్గా ఫిజికల్ వరల్డ్లో బయట ప్రపంచంలో కూడా మీరు ఆ చేంజెస్ని చూడగలుగుతారు అతి కొద్ది రోజుల్లోనే. ఓకే, అందుకని ఈ బాటమ్ ఆఫ్ ద డెక్ అనేది 4 of Wands కార్డ్ వచ్చింది. ఈ యొక్క జూలై మంత్లో చూసుకున్నట్లయితే చాలా చేంజెస్ అనేవి మీ లైఫ్లో రాబోతున్నాయి. మీ యొక్క ఓల్డ్ ప్యాటర్న్ అయి మీరు చేంజ్ చేసుకోబోతున్నారు. మీ యొక్క ఓల్డ్ థింకింగ్ని మీరు చేంజ్ చేయబోతున్నారు. ఏదైతే పాస్ట్లో మిస్టేక్స్ చేస్తున్నారో ఆ పాస్ట్లో ఇప్పుడు ఆ మిస్టేక్ని మీరు చేయకూడదు అనుకుంటున్నారు, పూర్తిగా బయటపడాలనుకుంటున్నారు. టోటల్గా చూసుకున్నట్లయితే మీకు సెల్ఫ్ లవ్కి, సెల్ఫ్ కేర్కి ప్రియారిటీ ఇస్తున్నారు. న్యూ బిగినింగ్స్ అనేవి మీ లైఫ్లో రాబోతున్నాయి. ఒక బ్యాలెన్స్లోకి రాబోతున్నారు. మీ లైఫ్ని ఒక బ్యాలెన్స్లో తీసుకొని రాబోతున్నారు. మీ యొక్క మనసులో ఏదైతే సంఘర్షణకు గురవుతున్నారో, అవును కాదు అని సంఘర్షణ ఏదైతే ఉందో ఆ సంఘర్షణ నుండి బయటపడుతున్నారు. ఏది మీ లైఫ్లో ఉండాలి, ఏది మీ లైఫ్లో ఉండకూడదని డిసైడ్ అవుతున్నారు. ఈ జూలై మంత్లో ఎవరిని వెకేట్ చేయాలి, ఎవరిని ఎలిమినేట్ చేయాలి మీ లైఫ్ నుండి, ఎటువంటి వస్తువులు బయటకు తోసేయాలి, ఎటువంటి ఎమోషన్స్ని, నెగిటివ్ ఎమోషన్స్ని బయటికి తోసేయాలి, రిలీజ్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచిస్తారు, చేస్తారు కూడా. ఎందుకంటే ఫస్ట్ కార్డ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి టవర్ కార్డ్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా మీరు చేయకపోయినా యూనివర్స్ మీ చేత చేయిస్తుంది. ఓకే, డివైన్ మీకు ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతుంది? యూనివర్స్ మీకు ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. మిరాకిల్, డెఫినెట్లీ మిరాకిల్. ఈ జూలై మంత్లో మిరాకిల్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. మిరాకిల్ మీ లైఫ్లో జరగబోతుంది. అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్. ఏది ఎక్స్పెక్ట్ చేసి అవ్వదు. లైఫ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్. ఓకే, లైఫ్ అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఏది మీకు తెలియకుండానే హఠాత్తుగా మీ లైఫ్లో మిరాకిల్ అనేది జరగబోతుంది. అయ్యో, మీరే ఆశ్చర్యపోతారు, అరే నా లైఫ్లో ఇది ఇలా కూడా జరుగుతుందా, ఇలా కూడా అవుతుందా? ఎస్, డెఫినెట్లీ మిరాకిల్ అనేది మీరు అచీవ్ చేయబోతున్నారు. ఓకే, ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు?
యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎందుకంటే మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు, కొన్నిటిని రిలీజ్ చేస్తున్నారు ఈ జూలై మంత్లో, కొన్నిటిని సాక్రిఫైస్ చేస్తున్నారు ఇన్ ఏ పాజిటివ్ వే. సాక్రిఫైస్ అంటే ఇక్కడ మీ యొక్క ఫియర్స్ని మీరు సాక్రిఫైస్ చేస్తున్నారు యూనివర్స్కి. కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్స్ ఫాలో అవుతారు ఈ యొక్క జూలై మంత్లో చూసుకున్నట్లయితే. స్పిరిచువాలిటీ వైపు ఎక్కువగా అడుగులు వేస్తుంటారు ఈ జూలై మంత్లో. ఓ మై గాడ్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. నేను ఇదివరకే చెప్పాను, ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి యూనివర్స్కి. గ్రౌండెడ్గా ఉండండి ప్రతి ఒక్కదానికి. మీరు చూడండి, ఈ రోజు నేను ఇక్కడ ఇలా ఉన్నాను, నేను మీ ముందు ఇలా వచ్చి చెప్తున్నాను, ఇది భగవంతుడు నాకు ఇచ్చిన ఒక బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు. దీనికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను యూనివర్స్కి. కొంతమందికి ఈ జీవితం ఉండదు, ఈ జీవితం భగవంతుడు నాకు ఇచ్చున్నాడు, అందుకు ధన్యవాదాలు, అందుకు థ్యాంక్స్. ప్రతి ఒక్కదానికి మీరు గ్రాటిట్యూడ్, ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తున్నట్లయితే యూనివర్స్ కూడా మీ లైఫ్లోని లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ని తీసుకొని వస్తుంది. ఓకే, ఇంకెటువంటి బ్లెస్సింగ్స్, ఇంకా ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు యూనివర్స్? ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వేస్తే ఈ జూలై మంత్ పరంగా. ఓ మై గాడ్, క్రియేషన్. యు ఆర్ ఏ క్రియేటర్. చూడండి, మీ లైఫ్ని ఎవరో వచ్చి క్రియేట్ చేయరు, యు ఆర్ ఏ క్రియేటర్. మీ లైఫ్ని మీరే క్రియేట్ చేసుకోగలరు, ఎవరో వచ్చి మీ లైఫ్ని క్రియేట్ చేయలేరు. ఓకే, యు ఆర్ ఏ క్రియేటర్. యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది, మిమ్మల్ని మీరు తప్పుగా అంచనా చేసుకోవద్దు, క్రిటిసైజ్ చేసుకోవచ్చు. మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకోవద్దు. ఒక తెలుగులో మిస్టేక్స్ వస్తే సారీ. మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకోవద్దు, అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు మిమ్మల్ని మీరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో డివైన్ ఎనర్జీ అనేది ఉంది, ప్రతి ఒక్కరిలో శివశక్తుల శక్తి అనేది ఉంది, డివైన్ మాస్కులైన్ ఎనర్జీ ఉంది, డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఉంది. సో మీరు ఏదైనా క్రియేట్ చేయగలరు మీ లైఫ్లో. ఓకే, డోంట్ ఫర్గెట్ దిస్. ఇంకేం చెప్పబోతుంది యూనివర్స్? ఓకే, ఈ కార్డ్ కూడా రావాలనుకుంటుంది. సెల్ఫ్ వర్త్. ఎగ్జాక్ట్లీ, సెల్ఫ్ వర్త్. అప్పుడప్పుడు మనం సెల్ఫిష్ అవ్వడంలో తప్పేం లేదు. సెల్ఫిష్ అవ్వడం అంటే ఎదుటి వారి బాధపెట్టడం కాదు, మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకోవడం లైఫ్లో. ఓకే, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కేర్. అండ్ బెటర్ స్వీట్, ప్యాంపర్. బెటర్ స్వీట్ అంటే ప్యాంపర్. చూడండి, ఎవరో మన లైఫ్లోకి వచ్చి మనకి హ్యాపీనెస్ని ఇస్తారు, మనకి సంతోషాన్ని ఇస్తారు. ఎవరో మనకు వచ్చి ఎవరో వచ్చి మీతో మాట్లాడితేనే, ఈవెన్ మీ బర్త్డే ఫర్ ఎగ్జాంపుల్ మీ బర్త్డే, మీరేమనుకుంటారు, మీ లవ్వెస్ట్ వన్ మీకు ఆ రోజు వచ్చి మీకు విష్ చెప్పినట్లయితే ఆ రోజు చాలా స్పెషల్ డే, ఇంకా స్పెషల్ డే అవుతుంది. బట్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఒకరి మీద ఆధారపడద్దు. ఒకరు వచ్చి మీకు హ్యాపీనెస్ని ఇస్తారు, మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతారు. డోంట్ ఎక్స్పెక్ట్. యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫర్ అదర్స్. మీ హ్యాపీనెస్ మీలోనే ఉంది. సో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది, మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోగలరు. ఎదుటి వాళ్ళ నుండి ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినట్లయితే తర్వాత బాధపడాల్సి వస్తుంది, వాళ్ళ నుండి మీకు అది లభించకపోయినట్లయితే. ఓకే, బెటర్ స్వీట్. మీకు మీరు ప్యాంపర్ చేసుకోండి. మీలో ఎన్నో గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, ఎన్నెన్నో స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్స్ని పెంపొందించండి. మీకు మీరే ఏదో ఒక గిఫ్ట్ చేసుకోండి. అంటే మీకు మీరే డ్రెస్ గిఫ్ట్ చేసుకోవడం కానీ, ప్యాంపర్ చేసుకోవడం కానీ. యూ ఆర్ గ్రేట్, యూ ఆర్ వర్తి, యూ ఆర్ లవబుల్, యూ ఆర్ డిజర్వ్. మీకు మీరే ప్యాంపర్ చేసుకోండి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పాజిటివ్ అఫర్మేషన్స్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్. ఓకే, దిస్ ఈస్ యువర్ రీడింగ్ గైస్, దిస్ ఈస్ యువర్ రీడింగ్. అండ్ ఈ వీడియో మీకు ఎంతో గైడెన్స్ లభించింది అనుకుంటున్నాను, ఎంతో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ నేను ఇలాంటి లాంగ్ వీడియోస్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను, నాకు షార్ట్ వీడియోస్ ఇష్టం ఉండదు. షార్ట్ వీడియోస్లో ఏముంటుంది, ఏదో ఒకటి చెప్పడం అలా మంచిది కాదు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం బెటర్ ఎదుటి వారికి. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ యొక్క ఎనర్జీని ట్రిపుల్9 ఎనర్జీతో క్లైమ్ చేయండి. అండ్ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి కామెంట్లో. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్ గైస్, బాయ్.